హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది తక్కిడి ఎక్స్ప్లోరింగ్ వీడియో. మనం ఇప్పుడు మున్నార్ నుంచి తక్కిడి వెళ్ళిపోతున్నాము. మున్నార్ నుండి మనకి 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, తక్కిడి అండ్ కుమిలి 80 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనం తక్కిడి వెళ్ళే ఆన్ ద వేలో మాకు వైల్డ్ ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. చూస్తున్నారు కదా, హిల్స్ పైన 4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. మనకి నార్మల్ గా జూ పార్కుల్లో టెంపుల్స్ దగ్గర చూసే ఎలిఫెంట్స్ కన్నా వైల్డ్ ఎలిఫెంట్స్ చూసినంత ఎక్సైట్మెంట్ అండ్ థ్రిల్లింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, అవి ట్రీ ప్లాంట్స్ మధ్యలో అయితే తింటున్నాయి. 4 ఎలిఫెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ మనం మున్నార్ లో గానీ తక్కిడిలో గానీ చూస్తున్నట్టయితే రోడ్ సైడ్ మనకి క్యారెట్స్ అనేవి చాలా చీప్ ప్రైస్ లో దొరుకుతాయండి. నేను ఎక్కువగా ఇవే చూసాను, సో అందుకని షూట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. అండ్ మనం ఇప్పుడు తక్కిడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి నేను మీకు చూపిస్తానండి. కొన్ని వీడియో ఫైల్స్ అయితే నా దగ్గర మిస్ అయినాయి. నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టాను. అండ్ మనకి తక్కిడి దగ్గరలోనే కుమిలి అనేది మీరు చూసారు కదా ఆ బోర్డ్ పైన. కుమిలి అనే ప్లేస్ కూడా అది స్పైసెస్ కి చాలా ఫేమస్ అండి. అక్కడి నుంచి తక్కిడి చూసుకుందాం. ఆన్ ద వేలో కుంజిత్తయన్ అనే దగ్గర మేము లంచ్ చేసాము. ఇక్కడ హోటల్లో పింక్ వాటర్ అనేవి చూసాను నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఇది సపన్ వుడ్ ట్రీ. ఇది దాని యొక్క ట్రంక్ అండి. దాని మధ్యలో ఉన్న హార్ట్ వుడ్ తీసుకొని దీన్ని పౌడర్ ఫామ్ లో గానీ అండ్ చిన్న చిన్న పీసెస్ ఫామ్ లో గానీ పచ్చుముగం అని అంటారండి కేరళలో, ఇది అమ్ముతారు. దాన్ని కొంచెం హాట్ వాటర్ లో 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మరగబెట్టుకొని తీసుకుంటారండి, తాగుతారు. ఇక్కడ హోటల్స్ లో వామ్ వాటరే ఉంటాయి. చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ డే కుమిలి అయితే వచ్చేసాము మార్నింగ్. అండ్ ఇక్కడ వర్షం అయితే ఫుల్ గా ఉందండి. ఇక్కడ అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. బోటింగ్ సెక్షన్ గానీ అన్ని విజిటింగ్ పాయింట్స్ అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. సో జీప్ సఫారీ అయితే తీసుకున్నాము. 1500 to 1800 అట్లా తీసుకుంటారు. మాకైతే 1800 తీసుకున్నారు. జీప్ సఫారీ అయితే చేస్తున్నాము. అన్ని వ్యూ పాయింట్స్ అన్ని చూపిస్తారు వాళ్ళు. అండ్ హ్యాపీగా మనం అన్ని చూసేసుకోవచ్చు. ఇక్కడ మనం అయితే ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ షాప్ అనేది ఉంటది బొటానికల్ గార్డెన్స్ లోనే. అండ్ మనకి అన్ని తెలిసినవే ఉన్నాయండి, కొత్తగా అయితే ఏం లేవు మనకి. సో అందుకే నేను షూట్ చేయలేదు. ఇదొకటి అయితే కొత్తగా ఉంది. దీని నుండి కొన్ని వీడియోస్ లో చూసా షాంపూ అట్లా వస్తది. సో కొన్ని వీడియోస్ అయితే ఫైల్స్ మిస్ అయినాయి, సో అందుకే నేను పెట్టట్లేదు. కొన్ని అయితే ఉన్నాయి, అవి మాత్రం పెడుతున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చాము తక్కడిలో. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలిఫెంట్ మీద ఉన్నాను. చూడండి, నేను ఎలిఫెంట్ అయితే ముట్టుకున్నాను. ఇక్కడ గైడ్ అయితే ఉన్నాడు ఎలిఫెంట్ ని చూసుకోవడానికి. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇది ఫాలో అవుతుంది. దీనికి మంచిగా అన్ని అర్థమవుతున్నాయి. చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మనం ఇప్పుడు పెరియార్ లేక్ బ్యాక్ సైడ్ ఉన్నాము. వాటర్ ఫ్లో ఇదంతా. ఇది అక్కడి నుంచి మనకి 12.1 కిలోమీటర్స్ ఉండిద్ది పెరియార్. చూడండి, ఇది బ్యాక్ సైడ్. కొంచెం ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ ఫొటోస్ అవి పిక్చర్స్ తీసుకోవచ్చని. ఇప్పుడు మనం నెక్స్ట్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో, ఘాట్ రోడ్లు. హిల్ మీద తీసుకెళ్తున్నారు. దీనికి జీప్ అయితేనే కరెక్ట్, బండి రాదు, ఏ వెహికల్ రాదు. మనం సత్రం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసేసి అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో సత్రం అనే వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. సత్రం 1 and 2 వ్యూ పాయింట్స్ చూసాం కదా. ఇప్పుడు ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది సబ్వే అనమాట ఇది. అండ్ ఇక్కడ సత్రం ఇదే లాస్ట్ పాయింట్. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఆ కొండల దగ్గర అడవి బఫెలోస్ అయితే ఉంటాయి, ఫారెస్ట్ బఫెలోస్. ఈ కొండ దాటిన తర్వాత మనకి 12 కిలోమీటర్స్లో ఇక్కడి నుంచి సత్రం దగ్గర నుంచి శబరిమల అయితే ఉంటుంది. ఈ కొండ వెనకాల బ్యాక్ సైడ్ బాగుంది కదా వ్యూ పాయింట్. కుమిలిలో అయితే నేను స్పైసెస్ అయితే తీసుకున్నానండి ఒక షాప్లో. ఇక్కడ చాలా హోల్సేల్ ప్రైజెస్కే మనకి ప్యాకెట్ ఫామ్లో అమ్ముతారు. అండ్ బయట బస్తాల్లోనూ ట్రేస్లోనూ వేసేసి హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. నేను ఒక షాప్లో అయితే తీసుకున్నాను. వాళ్ళు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. వీళ్ళు హోమ్ డెలివరీ అదే కొరియర్ కూడా చేస్తారు ఎక్కడి నుంచి అయినా. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చినాయి. మసాలా దినుసులు మనం బాగా వాడతాం కదా. అండ్ ఇక్కడ లాటరీ టికెట్ అనేది కేరళ మొత్తం లీగల్ అండి. ఇదొకటి చూసాను. నేను ఏమేమైతే చూపించలేకపోయానో, ఫైల్స్ మిస్ అయినాయో నా దగ్గర, అవన్నీ డిస్ప్లేలో చూపిస్తున్నాను. అండ్ గవి ఫారెస్ట్ వచ్చి చాలా బాగుండిద్దంటండి. అది మేము వెళ్ళలేదు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దానికంటూ ఒక 2-3 డేస్ పడుతుంది. మేమైతే చూడలేదు అది. కొన్ని మాత్రమే కవర్ చేసుకున్నాము తక్కెళ్ళలో కూడా. ఓకేనా? ఎవరు ఏమి తప్పుగా అనుకోకండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.